విచ్ వైల్డ్ లైఫ్ శాంచురీ హ్యాస్ రీసెంట్లీ బీన్ క్లియర్డ్ ఫర్ ద రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్? చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడానికి ఇటీవల ఏ వన్యప్రాణుల అభయారణ్యంకి క్లియరెన్స్ దొరికింది అంటున్నారు. అంటే రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్, వేరే కంట్రీ నుంచి చీతాస్ని తీసుకొచ్చి మన ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ ఆర్ వైల్డ్ లైఫ్ శాంచురీస్లో పెడుతున్నారనమాట ప్రాజెక్ట్ చీతాలో భాగంగా. సో రీసెంట్గా ఏ వైల్డ్ లైఫ్ శాంచురీకి క్లియరెన్స్ వచ్చింది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? కూనో నేషనల్ పార్క్, నౌరాదహి వైల్డ్ లైఫ్ శాంచురీ, సత్పురా టైగర్ రిజర్వ్ అండ్ పెంచ్ నేషనల్ పార్క్. సో రీసెంట్గా మనకి క్లియరెన్స్ వచ్చింది నౌరాదహి వైల్డ్ లైఫ్ శాంచురీకి. నౌరాదహి వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది థర్డ్ చీతా సైట్ అనమాట. సో ఇది థర్డ్ సైట్ అంటున్నాం. మరి ఫస్ట్ సెకండ్ చీతా సైట్స్ ఏవి అని అంటే ఫస్ట్ వచ్చేసి కూనో నేషనల్ పార్క్. సో కూనో నేషనల్ పార్క్కి సెప్టెంబర్ 2022లో నమీబియా నుంచి 8 బిగ్ క్యాట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట అండర్ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా. అండ్ 2022లో ఈ బిగ్ క్యాట్స్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 2023లో ఏం చేశారు? 2023లో 12 చీతాస్ని మన సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి ఈ కునో నేషనల్ పార్క్లో రీఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఆ తర్వాత కునో నేషనల్ పార్క్ నుంచి 2 మేల్ చీతాస్ని మన గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, గాంధీ సాగర్ పార్క్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు అంటే ఈ కునో నేషనల్ పార్క్లో చీతా పాపులేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు నౌరాదహి వైల్డ్ లైఫ్ శాంచురీని కూడా థర్డ్ చీతా సైట్గా సెలెక్ట్ చేశారనమాట. ఓకే, ఒకటే ఏరియాలో చీతాస్ పాపులేషన్ ఎక్కువ ఉండకుండా మల్టిపుల్ శాంచురీస్, మల్టిపుల్ నేషనల్ పార్క్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ చీతాస్ని రీఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో వేరే కంట్రీస్ నుంచి చీతాస్ని తీసుకొచ్చి మన దగ్గర రీఇంట్రడ్యూస్ చేయడం ఏంటి అంటే మనకి చీతా, ఏషియాటిక్ చీతా ఏదైతే ఉందో అది మనకి 1952లోనే మొత్తం ఎక్స్టింక్ట్ స్టేట్లోకి వెళ్ళిపోయిందనమాట. సో అందుకే ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికా నుంచి, నమీబియా నుంచి ఈ చీతాస్ని తీసుకొచ్చి మన వైల్డ్ లైఫ్ శాంచురీలో రీఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇది థర్డ్ సైట్, చీతా సైట్. ఇవి రెండు కూడా కూనో నేషనల్ పార్క్, మన నౌరాదహి వైల్డ్ లైఫ్ శాంచురీ మనకి రెండు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక చీతా సైట్ రాబోతుంది, ఫోర్త్ చీతా సైట్. అదొచ్చేసి మనకి బన్నీ గ్రాస్ ల్యాండ్. సో ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్ వచ్చేసి మనకి గుజరాత్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ ఫోర్త్ చీతా సైట్గా బన్నీ గ్రాస్ ల్యాండ్ మనకి రాబోతుంది. సో ఇదే మన రీఇంట్రడక్షన్ ఆఫ్ చీతాస్లో రీసెంట్గా ఏ వైల్డ్ లైఫ్ శాంచురీకి క్లియరెన్స్ దొరికింది అంటే అది మన నౌరాదహి వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంది.